నాకు కేసు వచ్చింది ఇలా నాకు కోడి దొరుకుతావా బాబాయ్ సీతారాం సీతారాం వచ్చేసారా బాబాయ్ చెబుతా మా పేరు ఏంటి అలా వణికిపోతున్నావు ఏంటి? సీత సీత వణికైనా చెప్పు, చెప్పేనా వణికయ్యా? సీతారామరాజు వెళ్ళిపోవచ్చేస్తున్నారు సార్. అంతే కదా సార్ ఇక మేము ఈ స్టేషన్ లో ఉన్నాం బాగుంటే బలిసాదిలో చెప్తావా మీరే చూస్తుందా వెళ్ళిపోతాం. ఊరికి అలా భయపడిపోతే ఎలా? సీతారామరాజు కూడా భయపడిపోతే ఎలా? అందులో దేవుడు కూడా భయపడకలే మనం. ఇదిగో నువ్వు వణికినా పర్వాలేదు, నువ్వు వేసుకున్న డ్రెస్ వణికింది అనుకో రాజమంగి పోలీస్ స్టేషన్ గౌరవం పాడైపోతుంది, తర్వాత గొడవలు జరిగిపోతాయి. వాళ్ళకి ధైర్యం చెప్పి నువ్వు వణికిపోతావే ఏమిటి? నేను భయపడిపోయి వణికిపోతున్నానా? నరాలు పొంగిపోతున్నాయి కాబట్టి కోపం వచ్చి వణికిపోతున్నాను. నీ కోపం కొట్టో ఉన్న వాళ్ళ మీద, కట్టేసి ఉన్న వాళ్ళ మీద. ఆ వచ్చేది సీతారామరాజు. ఈ రోజుతో నీకు నాకు మోక్షమే. మోక్షం అంటాడేటి? నాకు ఈ జైలు నుంచి మోక్షం, నీకు ఈ లోకం నుంచే మోక్షం. నా సంగతి నీకు తెలియదు. అల్లూరి సీతారామరాజు లోపలికి రాని నేను అల్లగెళ్ళి ఒడిపేసి అల్ల పట్టేస్తాను అంతే. ఏంట్రా కాళ్ళ? ఇన్స్పెక్టర్ ఎక్కడ? మా ఇన్స్పెక్టర్ గారండి ఆ రోజు చాలా మీద ఉన్నారండి. ఏమిటి? అదే లేదండి ఆ రోజు టేబుల్ గారు రెట్ట తీసుకుంటున్నారండి. రా బయటికి. నీ ఒక్కడి ప్రాణాల కోసం ఇంత పాకులాడుతున్నావా? ఈ ముష్టి ఉద్యోగం కోసం నీ వాళ్ళని నువ్వే హింసిస్తావా? బాబు ఈ ఉద్యోగం మీద నాకు ఆశ లేదు బాబు. ఎవడో నన్ను అట్టుకున్నాడు, నాకు మెదడు ఉందన్నాడు, పనికొస్తామన్నాడు, టోపీ పెట్టాడు, కుర్చీలో కూకోబెట్టాడు. ఇది సెన్స్ బాబు. పర్సనాలిటీ లేనప్పటికీ కూడా రికమెండేషన్ మీద రిక్రూట్ చేసి మన్య ప్రాంతంలో పారేశారు బాబు. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడే బాబు. అండ్ ఆల్సో టు మై వైఫ్ బాబు. శరణన్న వాడిని శిక్షించే తత్వం మాది కాదు. లే బాబు మీ మనసు రాజమందిరం బాబు, మరి నా మనసు రాజమంది పోలీస్ స్టేషన్ అయిపోయినది బాబు. బాబు మీరు అంటే బాబు నేను ఈ పొలాన్ని బట్టలు ఏడే ఒగ్గేసి మీ కూడా నమ్మిన బంట్ల ఇల్లు వచ్చేస్తాను బాబు. వద్దు, నువ్వు మాతో రానక్కర్లేదు. ఇక్కడే ఉండి వాళ్ళ ఆచూకీ మాకు తెలియజేస్తూ ఉండు. అలాగే బాబు. సరే, స్టేషన్లో ఉన్న ఆయుధాలని అప్పగించు. బాబు మీరు వస్తారు నాకు బాగా తెలుసు బాబు. నిన్న రాత్రి మొత్తం అంతా కట్టేశాను బాబు. నేను రారే నా నంబర్ 9 అండి. సర్లేవో 6 జరిగితే 9 అవుతుంది. ఇప్పుడు నువ్వు తెలివితే అట్లా వాడక గొడవలు జరిగిపోతాయి. ఈయన ఎవరనుకుంటున్నావు? అల్లూరి సీతారామరాజు. ఇదిగో ఆ కట్టకట్టిన ఆయుధాలు లేవు, అర్జెంట్గా పట్టుకొచ్చే గొడవలు జరిగిపోతాయి. మరి ఇదిగో బాబు ఇక్కడ ఉన్న ఆయుధాలన్నీ లిస్టు తయారు చేసింది బాబు. ఇక్కడ ఇది సంతకం పెట్టడం ఎల్ల కట్టుకెళ్ళిపోవడం అంతే. అంతే బాబు. బాబు నాకు తెలియక అడుగుతాను, ఆయుధాలన్నీ మీరే అట్టుకెళ్ళిపోతున్నారు, అందులో ఉండే మనిషిని ఎవరు కాపలా వస్తారు? ఆ మనిషి కూడా మీరు తీసుకెళ్ళిపోండి బాబు. ఎవరా మనిషి? ఏమో పేరు బాగానే ఉంది బాబు. రోజులు బాబు మా చేతిలో పడిపోడు బాబు. ఎవర్రా? మెట్టాడు ఎరేదోరండి. వేరే దొరా లాగరాయి పితూరు వీరుడా. కంటన్నా స్వామి, వేరే దొరను విడిపించు. ఎందుకులే బాబు, ఆ మంచి పని కూడా నేను చేస్తాను. మీతోటి నా గొడవలు. స్వామి, నీ గురించి అన్ని సంగతులు వింటున్నాను. నేను బతికుండగా నిన్ను చూడగలనో లేదో అనుకున్నాను. చూశాను. నేను చాలా అదృష్టవంతున్నా స్వామి, అదృష్టవంతుని. వేరే దొరా, ఈ రోజు నుంచి మనం అందరం కలిసే ఉద్యమాన్ని నడుపుతాం. స్వామి ఒక్క మాట మీ పాదాలకు దండం పెట్టుకుంటా స్వామి. జాగ్రత్తగా మసులుకో.